ఫంక్షన్ ముఖ్యమా మీకు? పండి 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 ఈడీ గారు లేరు కదా సార్. ఈడీ గారు ఉంటే ఏదో చేసేవాళ్ళం. ఏం చెప్తా అదే చేయండి. 3 4 ఇంకొకసారి చెబుతున్నా మళ్ళీ. మైక్ రెడీ అయిందా? 1 అంటే ఇట్లా ముందు వినండి, తర్వాత 2 3 4 ఓకే, అర్థమైందా? రెడీ 1 2 3 4 గుడ్. చాలా మంది చక్కగా చేస్తున్నారు. అంటే మైండ్ మనం ఏం చెప్తున్నాం అది చేయడానికి, కాన్సన్ట్రేషన్ రావడానికి ఇది ఉపయోగపడుద్ది. రెడీ 1 2 3 మన మున్సిపల్ స్కూల్స్లో జరిగేటటువంటి కొంతమంది దాతలు వాళ్ళు మీకోసం కొంత సమయాన్ని కొంత ధనాన్ని వెచ్చించి కొంత తోడ్పాటు అందజే NMMS అనేటటువంటి కార్యక్రమాన్ని అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఉన్నటువంటి 8వ తరగతి చదువుతున్నటువంటి ఆ పిల్లలకి ఉచితంగా మెటీరియల్ అందజేసి మిమ్మల్ని అందరూ సబ్జెక్ట్స్లో తర్ఫీదుని ఇస్తూ ఎందుకని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ప్రతి సంవత్సరము 14,000 రూపాయలు వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది. అట్లా 4 సంవత్సరాలు వస్తుంది. 14 × 4 ఎంత? 14 అది గుడ్. 56,000 వాళ్ళకి కష్టపడితే ఒక నెల రోజులు అదే సామెత చెప్తారు చూసారా, ఫిష్ని చేపల్ని తింటం కాదు చేపలను పట్టడం నేర్పిస్తే వాడు ఎప్పుడు అవసరమైన పట్టుకుంటాడని. అట్లాంటి కార్యక్రమాన్ని ఒక లక్ష్యంతో వాళ్ళు స్టార్ట్ చేశారు. దానికి మన స్కూల్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి కూడా కొంతమంది విద్యార్థులు వెళ్తూనే ఉన్నారు. ఇదే కార్యక్రమం కాదు, అనేక రకాలు. సెప్టెంబర్ 5న చాలామంది ఉంటారు టీచర్స్, వెలుగులోకి వచ్చేవాళ్ళు ఉంటారు, రానంటే కష్టపడి పిల్లల కోసం చెప్పేటట్టుంటారు. వాళ్ళలో కొంతమందిని గుర్తించి వాళ్ళని సన్మానించి వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకి స్ఫూర్తినిచ్చేటట్టుగా ఉత్తమ ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఇస్తా ఉంటుంది. స్వచ్ఛంగా సంస్థలు ఇది కూడా వాళ్ళని ఆ రోజు సన్మానించడం జరుగుతూ ఉంటుంది. అంటే తోటి మనిషికి సహాయపడాలి, తోటి మనిషికి ఆపదలో ఉండి ఆదుకోవాలి
అంతేగాని ప్రమాదం జరుగుతుంటే ఇప్పుడు ఎలా అయిపోయామంటే సెల్ఫీ తీసుకునేటట్టుగా తయారయ్యాం. అయ్యో వెంటనే ఆదుకుందామే, రోడ్డు మీద జరిగితే వాడికి ఉండితే అమ్మ దగ్గరికి వెళ్తే మనకేమైపోతుందేమో. మా చిన్నప్పుడు ఆ నీతి కథలు అవన్నీ అట్లా ఉండేవి. అక్కడైనా ఇబ్బందులు ఉంటే సాయపడాలి లేదా చేయాలి. అలాంటి కనుమరుగవుతున్నటువంటి తరుణంలో మానవతా స్వచ్ఛంద సంస్థ మన మనసుల్లో ఉండేటటువంటి ఆ మానవతని మేలుకొల్పడానికి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు మన స్కూల్కి వచ్చి కొంతమంది దాతల సహాయంతో మన స్కూల్ని, సార్ ఈ స్కూలు మిగతా స్కూల్స్ అన్నిటికి కూడా మీరు వచ్చే ఉంటారు, చాలా దూరంగా ఉంటుంటుంది. మీరు ఎక్కడికి చూసినా జలగనావరం చూసినా స్తంభాల గురించి చూసుకున్నా మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంటాయి ఎన్ని. మా స్కూల్ ఎత్తుకుంటూ ఇంత దూరం వచ్చినందుకు ముందుగా మా స్కూలు ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులు అందరి తరఫున మీకు స్వాగతం తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఒక నిమిషం మా స్కూల్ గురించి కూడా మా స్కూల్ యొక్క పరిసరాల గురించి కూడా మీకు చెప్తాము. ఈలోపు మనం పిలుచుకున్నటువంటి ఆ ఇద్దరు గెస్టులు కూడా రాబోతున్నారు. కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. ఇంకా ఈ స్కూలు ఇప్పుడు ఇలా ఉంది ఈ వాతావరణం. గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఒక ఎలిమెంటరీ స్కూలు, ఆ తర్వాత యూపీ స్కూలు, ఆ తర్వాత హై స్కూల్గా పరిణితి చెందినటువంటిది. పోస్టులు లేవు. అందరూ కూడా ఎస్జిటీలు అంటే ఎలిమెంటరీ స్కూల్లో బోధన చేసేటటువంటి స్టాఫ్ ఇక్కడికి డిప్యుటేషన్ వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పడం స్టార్ట్ అయ్యాయి. అలా స్టాఫ్ సరైన టయానికి లేక హెచ్ఎం గారు అనేక సార్లు కమిషనర్ గారి చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగి మరి ఇంత స్కూల్ ఇంత దూరం ఎవరు వెళ్తారు అనేటువంటి తరుణంలో ఇంట్రెస్ట్గా ఉన్న టీచర్స్ని పట్టుకొని వచ్చి అనేక సార్లు కూడా ఇక్కడ 100% రిజల్ట్ సాధించడం కూడా జరిగింది. సబ్జెక్ట్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్ వాటన్నిటిలో కూడా 100% కూడా సాధించడం జరిగింది. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి క్విజ్ ప్రోగ్రాంలో 10th క్లాస్ రియాజ్ బాషా వచ్చాడా? రియాజ్ బాషా ఇతను మన జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యి నల్లపాడులో కేంద్రీయ విద్యాలయంలో జరిగినటువంటి ఆ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయ్యి మన జిల్లా తరఫున గుజరాత్లో ఉండేటటువంటి వడోదర అనేటటువంటి ఆ ప్లేస్లో ఒక 10 రోజులు శిక్షణా కార్యక్రమానికి అటెండ్ అయ్యి వచ్చాడు. అలాగే జనవరి 26వ తారీఖు జరగబోయే రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా ఆహ్వానం వచ్చింది. వచ్చేసారు సార్. కాబట్టి ప్రతిభ అనేటటువంటిది ఈ ప్రతి ఒక్క పిల్లల్లో ఉండి వాళ్ళ నుంచి బయటికి తీసుకురావడం అనేది ఉదాహరణ. కాబట్టి సమయం మించిపోతా ఉన్నది. మనం ఒకసారి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. మరి ఈరోజు మన స్కూల్కి వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా నారాయణ రెడ్డి గారు, గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వారిని సాధారణంగా స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. ఈ కార్యక్రమానికి మన మానవతా టీం, ఆ మానవతా టీం అంటే ఏదైనా ఒక కార్యక్రమం జరగాలంటే ముందు కొంతమంది ఉంటాం, వెనకాల ఆ టీం సభ్యులందరూ కృషి ఉంటా ఉంటుంది. కాబట్టి ఆ టీం సభ్యులందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. శ్రీ పావులూరి రమేష్ గారు, అలాగే కె శ్రీనివాస్ గారు, కె సతీష్ గారు, వి సుబ్రహ్మణ్యం గారు, శివాజీ గారు, సత్యనారాయణ గారు, రాధాకృష్ణ గారు, రమణ గారు, రామారావు గారు, మీరందరూ కూడా సార్ ప్లీజ్ మీరు వెనకాల చేస్తుగా కోరుతా ఉన్నాం. అట్లాగే మానవతా టీంని వేదికతా ఉన్నాం. ఈ టీంను మనకి ఇక్కడ రప్పించడంలో తన సహాయ సహకారాలు అందించినటువంటి రవికుమార్ గారిని కూడా, సిహెచ్ రవికుమార్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతాం. ఒకసారి వచ్చి వెళ్ళారు రవి, మా మిత్రుడు మరియు ప్రధానోపాధ్యాయుడు. రండి రవి, ఒక నిమిషం పైకి.
అలాగే ఈ కార్యక్రమంలో మరి కొంచెం ఈరోజు చిల్డ్రన్స్ డే అయినటువంటి సందర్భంగా మన విద్యాశాఖ తరఫున మన గౌరవ ఎంఈఓ 1 శ్రీ రమణయ్య గారు, అలాగే ఎంఈఓ 2 శ్రీమతి నాగేంద్రమ్మ గారు, వారు కూడా విచ్చేయవలసి ఉంది, దారిలో ఉన్నారు, వాళ్ళు కూడా జాయిన్ అవుతూ ఉంటారు. అలాగే మన కార్పొరేటర్ గారు శ్రీ గురవయ్య గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. సార్ కూడా వస్తూ ఉన్నారు, వచ్చింగానే ఇక్కడ జాయిన్ అవుతారు. అలాగే మన ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ మేడం గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉంటాము. అలాగే ఎలిమెంటరీ చైర్పర్సన్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మరి మన స్థానిక మన కార్పొరేటర్ గారు శ్రీ గురవయ్య గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మన ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం గారు శ్రీ థామస్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మన హై స్కూల్ హెచ్ఎం గారు శ్రీ రాంబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సతీష్ సార్ గారు ఒక 2 మాటలు చెబుతా ఉన్నారు. ఈ మానవత యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుంది, అవి విద్యార్థులకి చిన్నప్పటి నుంచే నాటుకుంటే కనుక మీరు కూడా విలువలతో కూడుకున్నటువంటి ఒక మంచి వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకుంటారు. కాబట్టి శ్రద్ధగా ఎక్కడ ఈరోజు చిల్డ్రన్స్ డే మేము ఎక్కడ కూడా కర్రలు పట్టుకొని డిసిప్లిన్గా అనేది వినండి. అతిథులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక్కటి గ్రహిస్తే అది మన జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తూ ఉంటుంది. తర్వాత సభా నిర్వహణ మొత్తం కూడా హెచ్ఎం గారు చేస్తారు. ముందుగా సతీష్ గారిని ఈ ప్రెసిడెంట్ కేఎస్ఆర్ గారిని కూడా ఎక్కడ సార్ ఉన్నారా, సారు ముందుగా ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ మై డియర్ స్టూడెంట్స్, బాగున్నారా? వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు పావులూరు రమేష్ గారు, మిత్ర గారు, నారాయణ రెడ్డి గారు, సెక్రటరీ గారు, మరియు కార్పొరేటర్ గురవయ్య గారు, మరియు అనంత రామారావు గారు, లక్ష్మణ్ గారు, వైస్ ప్రెసిడెంట్ వర్రే సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఈ స్కూలు అధ్యాపకులకి మరియు టీచర్స్కి అందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఈరోజు పిల్లలకి మీకు ఆడుకోవటానికి క్రీడా కిట్స్ 2 బహుమతులుగా మన ఇస్తున్నారు. బండ్లమూడి అష్ట వాళ్ళ తాతయ్య నాయనమ్మ అయినటువంటి మిత్ర గారు మరియు గాయత్రి గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తాతయ్య గారు అయినటువంటి వాళ్ళ అమ్మమ్మ గారు అయినటువంటి వీళ్ళ సౌజన్యంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి పుట్టినరోజు. ఈరోజు భారతదేశం మొట్టమొదటి ప్రధాని, ఆ ప్రధాని పుట్టినరోజు. ఆయన ఉత్తరప్రదేశ్లో జన్మించారు. రాజకీయాల్లో కూడా బాగా రాణించి మరియు ఎన్నో రచనలు చేసి ఎంతో ఉన్నతంగా మన ఆంధ్రప్రదేశ్లో నాగార్జున డ్యామ్ వాటర్ కట్టడానికి కూడా ఆయన దీంతో జరిగింది. పిల్లలంటే బహు ఇష్టం నెహ్రూ గారికి. మరియు ఈ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ కిడ్స్ మీరు ఆడుకోవడానికి ఈ క్రీడా కిట్స్ ఇవ్వడానికి ఆ రోజుల్లో మీరు ఆడుకోవాలంటే ఏ ఖోఖోను దాగుడు మొదలాటం ఆ రోజుల్లో ఉండేవి. ఇప్పుడు రకరకాలైనటువంటి ఎన్నో ఆటలు ఇక్కడ ఆడటానికి సంకల్పించి ఎంతోమంది దాతలు ముందుకు వస్తూ ఎన్నో రకాలుగా చేయూతనిస్తున్నారు. అలాగే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అంటే పంచభూతాల సాక్షిగా నీరు, భూమి, గాలి, నిప్పు, ఆకాశం ఐదు అక్షరాలు. అలాగే మానవత్వం అనేది 5 అక్షరాలు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరూ అందరి సహకారాలతోటి చైర్మన్లు అలాగే
డైరెక్టర్లు, సభ్యులు అందరి సహకారాలతో ఎన్నో కార్యక్రమాలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి గత 18 సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది. మంచిది మరియు అంబులెన్స్లు దాదాపు 9 అంబులెన్స్లు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నాయి. డీజర్ బాక్సులు ఒక 900 బాక్సులు, ఐస్ బాక్సులు వైకుంఠంలో తిరగడానికి వాటికి వెహికల్స్, అలాగే ఒక 800 వెహికల్స్ బ్రేజర్ అవి తిరగడానికి కూడా అవి కూడా పనిచేస్తున్నాయి. అట్లాగే విద్యానిధి, పర్యావరణ పరిరక్షణ, ఇలాంటి రక్తదానాలు మరియు అన్నదానాలు మరియు అవయవదానాలు, బ్లడ్ డొనేషన్ బ్యాంకు, బ్లడ్ డొనేషన్, అలాగే నేత్రదానాలు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ నుంచి విద్యాభివృద్ధి కోసం విద్యార్థుల కోసం ఎన్నో రకాల సేవల, స్కాలర్షిప్లు ఏంటి, ఫీజులు ఏంటి, అలాగే ల్యాప్టాప్లు ఏంటి, కంప్యూటర్లు ఏంటి, ఎల్ఈడి టీవీలు, స్కూల్స్లో ఎల్ఈడి టీవీస్ అంటే మీకు డిజిటల్ క్లాసులకి చదువుకోవడానికి ఎల్ఈడి టీవీలు ప్రజెంట్ ఇప్పుడు అవి చాలా ఉన్నతంగా గవర్నమెంట్ కూడా నుంచి కూడా ప్రోత్సాహం వస్తుంది. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు మానవతా స్వచ్ఛంద సంస్థ నుంచి పనిచేస్తున్నాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, నాకు ముఖ్యంగా ఈ అధ్యాపకులకి మరియు టీచర్స్కి మరియు మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులకు అందరికీ నా నమస్సుమాంజలతోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక చక్కటి పద్యాన్ని రాగయుక్తంగా పాడి దాని అర్థం తెలియజేస్తానని ఇంట్రెస్ట్గా ముందుకొచ్చింది. పెద్దలందరికీ నా నమస్కారం. తోటి విద్యార్థులకి హ్యాపీ చిల్డ్రన్స్ డే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అర్థమేమిటంటే తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం. కనిపించిన వ్యక్తి దేవుడైతే కనిపించే దేవుళ్ళు ఎవరు? తల్లి, తండ్రి, గురువు. పాపనిప్పుడు రాసిపోతుంది 1 2 3. గారి ఫ్యామిలీ అంతా కూడా చిల్డ్రన్ మధ్య ఒక ఫోటో దిగాలి. పిల్లలు, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైనది ఏమిటో మీకు తెలుసా? చదువు. డబ్బు కాదు, కార్లు కాదు, బిల్డింగులు కాదు, అన్నిటికంటే గొప్పది ఏమిటి? చదువు. విద్యతోటే మనం చాలా ఉన్నత శిఖరాలకు వెళ్తాం, చాలా గౌరవం పొందుతాం, మంచి పొజిషన్లోకి వెళ్తాం, తల్లిదండ్రులను సంతోషపెడతాం, మనం సంతోషంగా ఉంటాం. మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, ప్రపంచాన్ని అందరినీ సంతోషపెట్టేది ఒక్క విద్య ద్వారానే. కాబట్టి పిల్లలందరూ బాగా చదువుకోవాలి, వాళ్ళు క్రమశిక్షణతో మంచి ఉన్నతమైన స్థానానికి రావాలి అని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేసే పలు సేవలలో విద్య మీద ఎక్కువ ప్రాముఖ్యత పెడుతోంది. విద్య అంటే అచ్చగా బుక్స్ చదివి బట్టి పెట్టడం కాదు, సమాజంలో జరిగే అన్ని విషయాల్ని గమనిస్తూ, ఆడుకుంటూ, పాడుకుంటూ,
తోటి పిల్లలతోటి, తోటి వారితోటి ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి, కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా మనం దాన్ని ఎదుర్కోవాలి, ఎన్నో ఉంటాయి. చదువు అంటే కొద్దిమంది ఆ బుక్స్ వరకే పరిమితం అవుతారు. దానివల్ల ఏమవుతుందంటే మనం కుచించుకుపోతాం. కాబట్టి చదువు బహుముఖంగా అయినటువంటి ప్రజ్ఞా పాఠవాలతోటి మీరు బాగా చదువుకున్న ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. మీరు మానసికంగా ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో అప్పుడే మీకు చదువు బాగా అబ్బుతుంది, బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు, మంచి పౌరులు అవుతారు. ఆ ఆటల్లోనే ఒకళ్ళకొకళ్ళు ఆడుకునేటప్పుడు మనం ఓడిపోయిన వాళ్ళని గెలిచిన వాళ్ళం మనం అందరం ఫ్రెండ్స్, గెలుపు ఓటంలో అందరూ సమానమేను. ఇలాంటి మంచి లక్షణాలన్నీ ఆటల ద్వారా వస్తాయి. స్పోర్ట్స్ స్పిరిట్ అన్నమాట, స్పోర్టివ్గా ఉంటాం మనం. ఇలా మంచి లక్షణాలతో మీరు ఆటల ద్వారా గురువుల దగ్గర ఎంతో గొప్ప గురువులు ఉన్నారు. వీళ్ళంతా క్వాలిఫైడ్. గవర్నమెంట్ స్కూల్స్లో చేసే టీచర్స్ అందరూ గ్రేట్లీ క్వాలిఫైడ్ టీచర్స్. కాబట్టి వాళ్ళ దగ్గర మీరు బాగా చక్కగా చదువుకుని వాళ్ళకి గౌరవం ఇచ్చి మీ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మీరు వృధా కాకుండా ఉన్నత స్థితిలోకి రావాలి. ఈ సందర్భంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన మిత్రా గారి మనవరాలు, అలాగే రామారావు గారి మనవరాలు, వాళ్ళిద్దరికీ మనందరం హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ స్కూలు టీచర్స్ అందరికీ, హెచ్ఎంస్కి అభినందనలు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. బట్టి ఈ స్కూల్ మీరు ఎంత అభివృద్ధిలోకి రావడానికి వాళ్ళు కష్టపడుతున్నారు. స్కూల్లో ఉన్న హెచ్ఎంస్, టీచర్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ విద్యా కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు, చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంది. దానిలో విద్యను ముఖ్యంగా ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మీరందరూ భవిష్యత్తులో మంచి పెద్ద పెద్ద అధికారులుగాను, సమాజానికి బాగా ఉపయోగపడే అన్ని రంగాల్లోనూ మీరు రాణించాలని మానవతా స్వచ్ఛంద సంస్థ ఆశీర్వచనాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ముఖ్యంగా హెచ్ఎంస్ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. Respected dayas and dear children, యాక్చువల్గా ఇది మా మానవతా టీం అదృష్టం. ఇంతమంది తెలుగెల్లా పిల్లలతో ఈరోజు ఉదయం గడపడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. తెలుగెల్లా పిల్లలందరూ క్లాప్స్ కొట్టాలి. ఎవరికైనా డౌట్ ఉందా? అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నంత టాలెంటెడ్ టీచర్స్ ఎక్కడ ఉండరు. సో ఆ టీచర్స్ కూడా క్లాప్స్ కొడతాం. మనకు ఒక మంచి సామెత ఉన్నది, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. అంటే ఎవరైతే చదువు అనేది ఇట్స్ ఎ మెంటల్ ఎక్సర్సైజ్. చదువు అనేది ఒక మెంటల్ ఎక్సర్సైజ్. అంటే మనం మెంటల్గా ఆరోగ్యంగా ఉండాలంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ స్పోర్ట్స్ అనేది ఎంకరేజ్ చేయడం జరుగుతుంది మానవతా టీం. అలాగే భారతదేశంలో 145 కోట్ల మంది ప్రజలు ఉన్నా కూడా మీరు ఎప్పుడన్నా ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే ఒలింపిక్స్లో కానీ, కాంటినెంట్ జరిగే లెవెల్లో జరిగే ఏషియన్ గేమ్స్లో కానీ మీరు ఎక్కడన్నా కానీ చూస్తే కనుక మన మెడల్స్ లేదంటే మన అచీవ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. చిన్న చిన్న దేశాలు మనకంటే 4 కోట్లు 5 కోట్లు ఉన్న దేశాలు 100లో మెడల్స్ తీసుకుంటుంటే 145 కోట్ల నుండి మనం ఇంతవరకు ఏమి సాధించలేకపోతున్నాం. అంటే మన జనాభాని కంపేర్ చేస్తే మన అచీవ్మెంట్ అనేది చాలా తక్కువ. సో ఈ స్పోర్ట్స్ లేదంటే వీటిల్లో చాలా కెరీర్ ఉంది. అంటే అదే ఫుల్ టైమ్గా తీసుకొని ఆడినా కూడా చాలా మంచి భవిష్యత్తు ఉన్నది. సో మీరు చదువుతో పాటు దాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ మన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరికైనా సరే చిన్న పిల్లల కాడి నుంచి, ఎల్కేజీ పిల్లవాడి కాడి నుంచి కాలేజీకి వెళ్ళే పిల్లవాడికి కూడా స్కూల్కి కాలేజీకి వెళ్ళడం అనేది అస్సలు ఇష్టం లేని పని చాలా మందికి. కానీ పిల్లలకి బాగా ఇష్టమైన పని ఏంటి? ఆటలు ఆడటం. అవునా కాదా? అవునా ఉన్న వాళ్ళందరూ హ్యాండ్స్ ఇచ్చారు. పిల్లలకి ఆటలు అంటే ఇష్టమేనా?
ఓకే ఓకే. సో ఈ ఇష్టమైన పని స్కూల్లో కనుక చేస్తే కనుక స్కూల్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయింది. అంటే ప్రతిరోజు వెళ్ళాలి అనిపించే ఒక ఆసక్తికరమైన ప్లేస్ అయింది. సో కాబట్టి ఈ గేమ్స్ అనే దాన్ని ఎంకరేజ్ చేయాలనేది మానవత ఒక ఎయిమ్గా తీసుకుంది. నెక్స్ట్ ఇందాక మా సార్ చెప్పారు, గేమ్స్ అనేది ఏంటంటే ఒక స్పోర్ట్స్మెన్షిప్ స్పిరిట్ ఇస్తుంది. అంటే మనం ఓడిపోయినా కూడా మనం గెలిచినట్లే. అంటే గేమ్స్లో పార్టిసిపేట్ చేయడమే మనకు మనిషి అన్న వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా జీవించాలని అనుకుంటారు. ఈ హ్యాపీనెస్ ఇచ్చే కనుక 4 ఎంజాయ్స్ కనుక మనం చూస్తే కనుక ఆటలు ఆడటం వల్ల వచ్చే ఎండోర్ఫిన్ అనేది చాలా ముఖ్యమైనది. అంటే మీరు ఎంత ఎక్కువసేపు ఆటలు ఆడితే మీలో అంత హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి ఇన్ని మంచి విషయాలు ఉన్న ఆటలు అనేవి ప్రతి ఒక్కరూ ఆడాలి. మీకు మంచి ఎక్విప్మెంట్ వస్తుంది. ఒక క్లాస్ రూమ్ పిల్లలు ఒక 50 మెంబర్స్ ఈజీగా ఆడుకోవచ్చు. డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి దీంట్లో. మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేయండి, బాగా చదవండి, బాగా తినండి, బాగా నిద్రపోండి. భవిష్యత్తులో భారతదేశానికి ఒక అద్భుతమైన భారత పౌరులుగా తయారు చేయాలని కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ చిల్డ్రన్స్ డే గ్రీటింగ్స్. థ్యాంక్ యూ. ఈరోజు మన ప్రోగ్రాంకి ఒక ప్రత్యేక అతిథిగా వచ్చిన నారాయణ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. 76 సంవత్సరాల వయసులో గుంటూరు సిటీలో ఉన్న ప్రజల సౌకర్యాల కోసం నిరంతరం పనిచేస్తున్నారు. మనం ట్యాక్స్ కడుతున్నాము, ఆ ట్యాక్స్ తగ్గ పనిని మున్సిపల్ శాఖ నుంచి మనం తీసుకోవాల్సిన రైట్ ఉన్నదని చెప్పి ఈ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎస్పెషల్లీ గుంటూరు కార్పొరేషన్లో విరివిగా వర్క్ చేస్తున్నారు. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్లో అద్భుతమైన విజయాలు ఆల్రెడీ సాధించారు. సార్ది ఎంత పెద్ద మనసు అంటే ఈరోజు రాగానే ఫస్ట్ గర్ల్స్ టాయిలెట్స్ చెక్ చేసి అక్కడ డోర్స్ సరిగ్గా లేవని చెప్పి ఇమీడియట్గా ఒక కార్పెంటర్ని తీసుకొచ్చి ఆ డోర్స్ రిపేర్ చేయటము, లేదంటే న్యూ డోర్స్ రెడీ చేపిచ్చేస్తే కనుక దానికి ఎంత అమౌంట్ అవసరమైందో అంత డొనేషన్ ఇస్తానని చెప్పారు. సో నారాయణ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి కార్యక్రమాన్ని ఉద్దేశించి భావి భారత నిర్మాతలైనటువంటి విద్యార్థులు, ఎందుకంటే స్వతంత్రం వచ్చిన మొదట ప్రధానిగా వచ్చినటువంటి నెహ్రూ గారికి విద్యార్థులంటే అంత ఇష్టం అన్నమాట. అందుకే ఆయన పుట్టిన రోజుని చిల్డ్రన్స్ డే పేరుతో జరుపుకుంటున్నాం. అయితే ఆయన ఆశించిన ఫలితాలు ఏ మేరకు వచ్చినాయి అనుకుంటే మనము పరిపూర్ణమైనవి అని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రాను వ్యాపారం అయిపోయింది విద్య అంటే. విద్యే మన పావులూరి గారు చెప్పారు, ప్రపంచంలో అతి గొప్పది ఏది అంటే చదువు అంటే విద్య. విద్య అంటే తెలుసుకోవటమే. ఆ తెలుసుకునే దానికి మంచి ఆయుధం ఏమిటంటే చదువు. ఆ చదువు వ్యాపారం అయిపోయిన తర్వాత దాన్ని అందరికీ అందజేయటంలో ప్రభుత్వాలు విఫలమైనవి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత మంచి ప్రాంగణం ఉంది ఇక్కడ. ఏ కార్పొరేట్ ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇలాంటిది ఏర్పాటు చేసుకోవటం కష్టం. ఏ అపార్ట్మెంటో ఒక ఫ్లోరో 2 ఫ్లోర్లో, లేకపోతే ఒక బిల్డింగో 2 బిల్డింగ్లో. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అంటే బోధనా సిబ్బంది, మిగతా వాళ్ళు కూడా పూర్తి క్వాలిఫైడ్, ట్రైన్డ్, సెలెక్టెడ్స్, నాట్ ఎలెక్టెడ్స్. అటువంటి సిబ్బంది ఉన్న చోట ఇంకా చాలా బాగా మన సతీష్ గారు చెప్పారు, 5-6 కోట్లు ఉన్నటువంటి దేశాలలో ప్రపంచ ఆటలాడుకోవటం కానివ్వండి, మేధావులు కానివ్వండి, సైన్స్లు నోబెల్ ప్రైజెస్ తీసుకునే వాళ్ళల్లో కానివ్వండి, భారతదేశం చాలా వెనుకబడి ఉంది. కారణం ఏమిటి? విద్యకు తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవటమే. ఆ ప్రాధాన్యత గుర్తించి
దేశ భవిష్యత్తుకి ఇదే ప్రధానము అనుకునే ఆ భావన మన పాలకులలో ఉంటుంది, లేదనుకోవద్దు ఎవరు. ఎందుకంటే బాధ్యులు వాళ్ళకు తగినటువంటి ఏదో స్కూల్స్లో గొప్ప గొప్ప స్కూల్స్ అనుకుంటారు, అయినా ఇలాంటి సిబ్బంది ఇలాంటి ఫ్యాకల్టీ ఇలాంటి ప్రాంగణాలు ఆటలు ఆడుకోవటాలు అక్కడ ఉండవు. అది ఒక ప్రిస్టేజ్గా పోతున్నారు. అయినా ఈ మున్సిపల్ స్కూల్స్లో ఇంత మంచి ప్రాంగణం ఉన్నటువంటి ఈ చోట మీకు అవసరమైనటువంటివి అది ఇక్కడ ఉండేటువంటి పిల్లలు మన హీట్ వాతావరణం అంటే ఉష్ణ ప్రదేశాలు కాబట్టి 10-12 ఏళ్లకే ఆడపిల్లలు సిగ్గు బిడియం ఏర్పడి టాయిలెట్స్కి పోలేని పరిస్థితి, అందువలన నీళ్లు తక్కువ తాగుతారు, దాంతో ఆరోగ్యం పాడైపోద్ది. డ్రాప్అవుట్స్ ఉండటానికి ఇది కూడా ఒక కారణమే. కార్పొరేటర్ స్కూల్స్కి పోయి వీళ్ళు ఫీజులు కట్టి అక్కడ పోలేరు, ఇక్కడికి వస్తే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందుల్ని అధిగమిస్తే ఇక్కడ అంతకన్నా ఇంకా లోపాలు ఏముంటాయి పిల్లలందరినీ. ఎందుకంటే ఇక్కడ ఉన్న సిబ్బంది ప్రధానంగా ఏమనుకోవద్దు, నేను మాట్లాడే అంత ఎక్కడన్నా ఇష్టం కాకపోయినా వాస్తవం అయితే మీరు కాస్త దాన్ని మనసులోకి తీసుకోండి. సిబ్బంది మొత్తం వాళ్ళ పిల్లల్ని మన స్కూల్స్లో మీరు బడి చెప్పే చోట చదివించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మన దగ్గర ఉన్న నిజంగా ఉన్నటువంటి లోపాలు ఏమిటి, అవి మనం సరిదిద్దుకోలేనివా? అలాంటి లోపాలుంటే తప్పకుండా నా దృష్టికి తీసుకురండి. ఎందుకు చెప్తున్నారంటే కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళు చూసుకుంటారు, ఆ బాధ్యత వాళ్ళది. ఇక్కడ చూసుకోవాల్సిన బాధ్యత పిల్లల తల్లిదండ్రుల మీద, గురువుల మీద, మాలాంటి సామాజిక కార్యకర్తల మీద మనందరం గ్రహించాలి. ఆ విధంగా మీరు అడుగులేసి ఈ స్కూల్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్ది వచ్చే చిల్డ్రన్స్ డేకి ఏదో ఒక రకమైనటువంటి ఒక యూనిటీ, మనందరికీ ఒక సామెత ఉంది, కటేంగేతో కటేంగే ఏక్ హైతో సాఫ్ రయేగా సాఫ్ హై. అందువలన ఏకత్వంలో భిన్నత్వం ఉన్నా కూడా మనందరం ఒకటిగా ఉంటే, అందుకే స్కూల్స్లో యూనిఫామ్ పెడతారు. యూనిఫామ్ ఎందుకంటే ఉన్నవాడు లేనివాడు, ఆ కులము ఈ కులము దేంతో సంబంధం లేకుండా భగవత్ స్వరూపులైనటువంటి చిన్నపిల్లలు మనందరం సమానమే, ఇక్కడ తక్కువ ఎక్కువలు ఏముండవు అనే దానికి యూనిఫామ్ పెడతారు. అలాంటిది వ్యతిరేకించబడుతుంది. సరే, పాలకులకు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు, మనం మాత్రం సామాజిక అభ్యుదయవాదులందరూ ఈ విధమైనటువంటి విద్యకు ఉపయోగపడే విధంగా ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఉపయోగపడవలసిందా కోరుతూ, నాకు ఈ అవకాశం కలిగజేసినటువంటి మానవత అంటే దాదాపు నేను చెప్పకుండానే మానవత అశ్రద్ధ అవుతుంది. మానవతను గురించి ఎంత మతము లేకపోయినా పర్వాలే, కులము లేకపోయినా పర్వాలే, వాటి వల్ల మీకు పెద్ద నష్టం రాదు. మానవత్వం ఉంటే, మానవ తత్వం ఉంటే ప్రపంచం మొత్తం ఏకముఖంగా అందరూ సుఖవంతంగా సుఖజీవనము శాంతి జీవనము చేయొచ్చన్నక అభిప్రాయంతో ఆశయంతో ముందుకు కొనసాగుతున్నది. ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. దీనికి గుంటూరులో నాయకత్వం వహిస్తున్నటువంటి పావులూరు రమేష్ గారిని, శ్రీనివాస్ గారిని, సతీష్ గారిని, నాకు ఈ అవకాశం కలుగజేసినటువంటి వారికి మరీ ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గుంటూరు వెస్ట్ ఎంఈఓ రమణి గారికి, విశిష్ట అతిథులు నాగేంద్రం గారికి, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మానవతా అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, నగరాధ్యక్షులు రమేష్ గారికి, సెక్రటరీ సతీష్ గారికి, అలాగే లక్ష్మణ్ రెడ్డి గారికి, గురవయ్య గారికి, ఇక్కడ ఉన్నటువంటి మానవతా బృందానికి, ప్రధానోపాధ్యాయులకి, ఉపాధ్యాయులకి,
బాలలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బాలలకి బాలల దినోత్సవ శుభాకాంక్షలమ్మా. గాడ్ బ్లెస్ యూ. మీరు ఎక్కువసేపు కూర్చోరు, ఆ విషయం మాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఫస్ట్లో మీరు 20 నిమిషాలు చాలా బాగా కూర్చున్నారు, ఆ తర్వాత మీరు కూర్చోరు. ఎందుకంటే మీరు కూర్చోమన్నా కూర్చోరు, ఎందుకంటే అది స్వభావం, క్లాస్లోనే అంతే. సో మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయము. సార్ వాళ్ళు కూడా త్వరగా మాట్లాడతారు. నేను ఒక చిన్న విషయం చెప్తాను. మానవత అనేటటువంటిది అదొక సంస్థ కాదు, అదొక శక్తి. ఎంతోమంది పేద పిల్లల హక్కును చేర్చుకుని ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. నేనే ఇటీవల దాంట్లో కూడా జాయిన్ అయ్యాను. సో నేను ఒక్క విషయం చెప్తున్నాను, దాని గురించి చెప్పే ముందు వాళ్ళకి ఆ ప్రశాంతి మోహన్ గారి పాప 14వ బర్త్డే ఆశీస్సులు ఉండాలి. అలాగే ఇక్కడ మిత్ర గారి యొక్క ఫ్యామిలీ క్రాంతి గారు, హర్ష గారి పాప, వారికి మన ఆశీస్సులు ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుకుందాం. వారి పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం చేశారు. దానికంటే ముఖ్యమైనటువంటి విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి, దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు. ఈ పద్యం తెలుసు కదమ్మా మీకు. భ్రాతృ జనం వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు రైట్. లలిత సుగుణ చాలా విద్యను ఎవరు దోచుకోలేరమ్మా. పక్కన దొంగలు దోచుకోలేరు, సొంతోళ్ళు దోచుకోలేరు, పక్కన భార్య కూడా దోచుకోదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 లక్షలు సంపాదిస్తున్నాను అనుకోండి, నా భార్య కొంత ఆస్తి ఇస్తాను, కొన్ని లక్షలు డబ్బులు ఇస్తాను, అంతేగాని నా బ్రెయిన్లో ఉన్న సగం జ్ఞానాన్ని భార్యకి ఇస్తావా? ఎవరమ్మా ఎవరు? పోనీ అన్నొస్తాడు, ఒరే బాబు 10 రూపాయలు అని డబ్బులు ఇస్తావు, కానీ నీలో ఉన్న నాలెడ్జ్ని ఇస్తావా? అది ఎవరు బాగా చదువుకుంటే వాళ్ళకే, అవునా కదా? ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరంతా బాగా చదువుకోవాలి. నిన్న ఫస్ట్లో వచ్చినప్పుడు నేను జగదీష్ మాస్టర్ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట విన్నా, లక్ష్మీపురం మెయిన్ రోడ్లన్నీ ఉండగా వదిలేసి ఇక్కడికి వచ్చారని. దానికి కారణం ఒకటేనమ్మా, ఈ మానవతా సేవా సమితి చేసినటువంటి కార్యక్రమాలు నేను 2-3 రోజులను అబ్జర్వ్ చేశాను. విన్న తర్వాత ఎక్కువ స్లమ్ పిల్లల్ని బాగా గ్రామాల్లో, అంటే పూర్తిగా ఫ్యామిలీస్ ఇబ్బందిగా ఉన్నటువంటి చోట్ల ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు మోటివేట్గా చేసినట్టు ఉంటుంది అనేది దీని ఉద్దేశం నేను. ఓకేనా? అందుకని ఎక్కువగా స్లమ్స్ ఏరియాలు తీసుకుంటుంది, పేద పిల్లలకి హక్కును చేర్చుకుంటుంది, పేద పిల్లలకి సహాయం చేయాలని దీని ఉద్దేశం. అది చాలా గొప్ప థింక్. ఓకేనా? మీకు ఇప్పుడు చదువు గురించి ఎందుకు చెప్పాను గుర్తుపెట్టుకోండి. మీరు చదువుకుంటే రేపు వాళ్ళకిలాగా ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి. డాక్టర్స్, తర్వాత లాయర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, టీచర్స్ అందరూ అంత అవుతారు. మీలో చాలా మంది అవుతారు. ఓకేనా? నో డౌట్. ఎందుకంటే చాలా మంది మీరు కమిట్మెంట్ చదువుతున్నారు. అలా వెళ్ళిన తర్వాత ఇలాంటి సేవా కార్యక్రమాలు మీరు కూడా చేయాలి. అర్థమైందా? అలా చేసి మన దేశానికి మనం ఎంతో కొంత, మనకి కొంత సపోర్ట్గా ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, చాలా దేశాల్లో, ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో ఈ రోజుకి ఫుడ్ లేకుండా చాలా దేశాలు ఉన్నాయి. కాబట్టి ఫుడ్ని వేస్ట్ చేయొద్దు. అలాగే ఎవరైనా 1 రూపాయితో తీసుకొచ్చి ఇచ్చేటటువంటి వస్తువును కూడా వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే, మనకి ఒక తల్లి కష్టపడి సాయంత్రానికి వెళ్ళి 20 రూపాయలు 30 రూపాయలు కూలి దగ్గర నుంచి ఈరోజు 400-500 కూలి రూపాయలకి వెళ్ళారు. కూలి కూడా రేట్లు అలా ఉన్నాయి. వాళ్ళు సాయంత్రానికి వచ్చిన తర్వాత, అమ్మ వినండి, ఎందుకు కష్టపడుతున్నారు? వచ్చిన తర్వాత నా పిల్లవాడు నా కోసం ఎదురు చూస్తాడు, నేను తీసుకెళ్ళినటువంటి ఈ గంజి తీసుకెళ్ళి నా పిల్లవాడు పేస్తున్నా, ఆ తల్లికి తృప్తి. ఓకేనా? కాబట్టి మీరు చాలా మంచి మైండ్తో అమ్మా నాన్నని గౌరవించండి, సమాజాన్ని గౌరవించండి, ఉపాధ్యాయుని గౌరవించండి. ఓకే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా దారుణంగా ఉంది సమాజం. కాబట్టి మనం చదువుకున్నటువంటి చదువుని సమాజానికి ఉపయోగపడేలాగా చేయకపోయినా పర్లేదు, కానీ మన తల్లి తండ్రిని గౌరవించే స్థితిలో, మన ఉపాధ్యాయుల్ని మనం గౌరవించిన స్థితిలో, మీకు మీరు గౌరవాన్ని తెచ్చుకునే స్థితిలో ఉండాలనేది నా ఉద్దేశం. ఓకేనా? ఇలాంటి సేవా కార్యక్రమాలు మీ పాఠశాలలో చాలా వస్తాయి. మీరు ఫ్యూచర్లో ఇంకా చాలా చేస్తారు. ఎప్పుడు? చదువుకున్నప్పుడు. ఓకేనా? ఇది ఒక ఇన్స్పిరేషన్ తీసుకోండి. ఓకేనమ్మా? మీరందరూ ఆల్ ద బెస్ట్. బాగా చదువుకోండి. ఆ ఎన్ఎన్ఎంఎస్ ప్రోగ్రాంలో మీ స్కూల్ నుంచి ఎంతమంది ఉన్నారో తెలియదు. సార్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా సరే మీరు కొంతమంది జాయిన్ అవ్వండి.
థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం బాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? నవంబర్ 14th. ఎవరి బర్త్డే? ఎందుకు జరుపుకుంటాము ఆయనది? ఆయనది ఎందుకు జరుపుకుంటాం మనం? వెరీ గుడ్. పిల్లలంటే ఆయనకి చాలా ప్రేమ, ఆప్యాయత. ఆయన పిల్లలకి బాగా సంరక్షణగా కోరుకుంటాడు. అందువల్ల ఆయన బర్త్డే మనం నవంబర్ 14th జరుపుకుంటున్నాం. ఓకేనా? అసలు బాల దినోత్సవం అంటే ఏంటి? పిల్లల కోసం ఆయన చేసిన ప్రేమ కానీ సంరక్షణ కానీ దాని గురించి మనం బాల దినోత్సవం జరుపుకుంటాము. ఈ బాల దినోత్సవం సందర్భంగా మనం పాఠశాలలో ఆటలు కానివ్వండి, సంస్కృతి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ జరుపుకొని ఆహ్లాదకరంగా ఉంటాం. అంతేనా? అందుకే మనం బాల దినోత్సవం జరుపుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన సార్లకే నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఈ వేదికపై ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయులకు, మా ఎంఈఓ గారికి, అతిథులకు అందరికీ నా నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకో తెలుసా? మీకు అందరికీ తెలుసు కదా. ఏంటి ఈరోజు? చిల్డ్రన్స్ డే. విష్ యూ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఓకే, మరి ముఖ్యంగా మన పెద్దలందరూ కూడా మాట్లాడారు. మరి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. మరి అంతేకాకుండా నెహ్రూ జన్మదినం. నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టము. అందుకే ఆయన ఇక్కడ ఏముంటుంది గుర్తుగా? గులాబీ పువ్వు. మిమ్మల్ని అందరినీ కూడా గులాబీలాగా చూసుకుంటారు నెహ్రూ గారు. మరి ఆయన మన దేశానికి మొట్టమొదటి ప్రధాని కూడా. దేశానికి ఎనలేని సేవ చేశారు. స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నారు. ఓకే, మీ టీచింగ్ మానవతా సంస్థ వాళ్ళు చాలా పాఠశాలలో కిట్స్ ఇవ్వటం జరిగింది. ఆ కిట్స్ యొక్క ఉపయోగం ఇందాక మన రవి మాస్టర్ గారు చెప్పారు, పెద్ద సార్ చెప్పారు. మరి మీకు బాగా హుషారుగా ఉండాలంటే ఆటలు ఆడుకోవాలి. మరి ఎవరైతే బాగా ఆటలు ఆడుతారో వాళ్ళు చాలా హుషారుగా ఉంటారు. తర్వాత ఆ హుషారు మీదనే మీరు పుస్తకం తీసుకొని చదువుతారు, రాస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక వల్లె వేసుకుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. మరి మానవతా దృక్పథంతో వాళ్ళు ఎంతో దూరం నుంచి, దాదాపు 10 కిలోమీటర్ల దూరం నుంచి మీ పాఠశాలకు మీకు అందించడానికి వచ్చారంటే వాళ్ళ సేవ మరువలేనిది. ముఖ్యంగా వారి యొక్క పిల్లలు కానీ, వాళ్ళ పిల్లల యొక్క పిల్లలు కానీ అమెరికా నుండి వాళ్ళ బర్త్డే సందర్భంగా మొన్న రవి మాస్టర్ గారి వాళ్ళ పాఠశాలకు కూడా కిట్స్ అందించడం జరిగింది. ఈరోజు మీకు అందించడం చాలా ఆనందకరంగా ఉంది. మరి ఆ కిట్స్ అన్నింటినీ చాలా భద్రంగా ఉంచుకొని మీరు కూడా భవిష్యత్తులో వారు ఏం సేవ చేస్తున్నారు ఏంటి అనేది మీరు కూడా ఫ్యూచర్లో బాగా రాణించి చదువులో బాగా చదివి పై స్థాయికి వెళ్ళి మీరు కూడా ఇలా చేయాలని ఆశిస్తూ ఈ సందర్భంగా నేను సెలవు తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరింత మంచి ప్రోగ్రామ్ని ఒక మంచి డే రోజు పిల్లలకి ఏర్పాటు చేశారు. సో వారికి పేరు పేరున ధన్యవాదాలు. మరి వాళ్ళ పిల్లలకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ఈ డే ఒక్కటేనా మీది? చిల్డ్రన్స్ డే ఈ డే ఒక్కటేనా? కాదు కదా. చాలామంది చెప్పారు ఎవ్రీడే మీది కావాలి అంటే, ఎవ్రీడే ఎవ్రీ మినిట్ మీది కావాలి అంటే మీకు ఒక స్పెషల్ ఉండాలి. అది ఏంటి అంటే ఫస్ట్ చదువు ఉంటే అన్నీ ఉంటాయి, అది లేనిదే మిగిలినన్నీ శూన్యం.
10 పక్కన 0 తీసేస్తే, సారీ 10 ఉంది, 1 తీసేస్తే కాదు 10 0. సో 1 పక్కన 0 లేకపోయినా 0 పక్కన 1 లేకపోయినా రెండిటికి వాల్యూ లేదు. సో విద్యార్థి అనే వాళ్ళకి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కావాలి అంటే ఫస్ట్ విద్య కావాలి. విద్యతో పాటు డిసిప్లైన్ ఉండాలి. సో ఒకసారి కరెక్ట్గా కూర్చోవాలి. నేను చెప్పేది మీకోసమే, ఓకేనా స్టూడెంట్స్? ప్లీజ్ అందరూ, ఇక 10th క్లాస్ స్టూడెంట్స్, మీకు ఒక 10 నిమిషాలు కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఇయర్ లైఫ్ లాంగ్ ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తారు? కాన్సన్ట్రేషన్ అనేది విద్యార్థికి మరీ ముఖ్యము. శ్రద్ధ భక్తి ఉంటే అన్నీ వస్తాయి. క్లాసులో ఎవరైతే పర్ఫెక్ట్గా వింటారో పర్ఫెక్ట్గా రాస్తారు. ఎవరైతే రాస్తారో వాళ్ళే విన్నర్, వాళ్ళే లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్తారు. సో స్టూడెంట్స్ ప్రతినిత్యము ఇక్కడ మీకు ఒక ప్రోగ్రామ్ పెట్టి ఒక మెసేజ్ ఇస్తున్నారు పెద్దలు. మేము చదువుకొని ఉన్నత స్థితికి వెళ్ళి మాకై మేము ఉండకుండా ఇదిగో మీకు మా వంతు మీకు హెల్ప్ చేస్తున్నాం, ఇందులో ఒక మెసేజ్ ఇస్తున్నారు. సో ఇక్కడ అంతా స్లమ్ ఏరియా పేద పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు, స్పోర్ట్స్ గిఫ్ట్. అది తీసుకొని మీరు గేమ్స్ ఆడి అందులో ప్రావీణ్యం వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అలాగే పెద్దలకు ఒక మెసేజ్ ఇస్తున్నారు. సో మేము కొంత పేద పిల్లలకి హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళు మీ కృతజ్ఞతగా మీరు ఏం చేయాలంటే మీరు మంచిగా చదువుకోవాలి. ఇప్పుడు మీకు పెద్దలందరూ చెప్పారు, పిల్లలు మంచి మనసున్నారు అంటే ఎలా చూడండి, వికసించిన పుష్పము చూస్తే, పుష్పాలను చూస్తే హ్యాపీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. హెల్దీనెస్, స్టూడెంట్కి ప్యూరిఫికేషన్ ఉండాలి. అంటే ఇన్నోసెంట్ బిహేవియర్ ఉంటుంది. మీ ఆలోచనను బట్టే మీ పనులు ఉంటాయి, మీ పనులను బట్టే మీ యాక్టివిటీ ఉంటుంది, మీ యాక్టివిటీని బట్టే మీ అభివృద్ధి ఉంటుంది. ప్రతిదీ మీ చేతిలోనే ఉంటుంది. ఇక్కడ టీచర్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ గతంలో కూడా ఈ స్కూల్కి 2-3 టైమ్స్ నేను విజిట్ చేశాను. చాలా కష్టపడి పిల్లలకి ఎడ్యుకేషన్ నేర్పిస్తారు. ఇక్కడ నాకు స్టూడెంట్స్కి టీచర్స్ లేదని చాలాసార్లు కాల్ చేస్తారు. ఎంతున్నా సరే స్టూడెంట్ వైపు. సో స్టూడెంట్స్, సమాజము, పెద్దలు, పేరెంట్స్, మేము మీకు ఇచ్చే మెసేజ్ ఒక్కటే, మీరు మంచిగా ఆలోచన ఉండాలి. మంచి ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో మీకు ఆటోమేటిక్గా గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటే మనకి రానిదంటూ ఉండదు. సో స్టూడెంట్స్కి ఎనర్జీ లెవెల్స్ చాలా ఉంటుంది. మీ శక్తియుక్తులు మీకు తెలియవు. సో దాన్ని ఏం చేస్తూ ఉంటారంటే కొంచెం మిస్యూజ్ చేస్తారు. అది తెలిసి కాదు, తెలియక. అది కరెక్ట్ దారిలో పెట్టడానికి టీచర్స్ అందరూ చాలా శక్తుల కృషి చేస్తూనే ఉంటారు. మరి విద్యార్థి అనేవాళ్ళు ప్రతినిత్యము నేర్చుకోవాలి. వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో 1 గంట కాదు కదా, 2 గంటలు కాదు కదా, 1 డే అయినా మీరు అనుకుంటే కూర్చుంటారు, మీరు అనుకుంటే వింటారు, మీరు అనుకుంటే ఎగ్జామ్స్ రాస్తారు. వాళ్ళే టాపర్స్. సో అందరూ టాపర్సే. కానీ ఏంటంటే చిన్నపాటి ఏముందిలే, ఆ ఏముందిలే అనేది ఎక్కడికో తీసుకుపోతుంది. చూడండి, మీకు విన్నర్కి రన్నర్కి డిఫరెన్స్ 1 పాయింట్. సో ఫస్ట్ సెకండ్కి డిఫరెన్స్ ఏముంటుంది? 1 అడుగు 2 అడుగులు. గేమ్స్ కిట్టిసిన. సో లైఫ్లో కూడా అంతే, విన్నర్కి లూజర్కి డిఫరెన్స్ ఏముండదు, అంతే కష్టపడతారు. కాకపోతే ఏంటంటే కొంచెం నిర్లిప్తత, ఏముందిలే తర్వాత చూద్దామని. సో ఆ తర్వాత వద్దు, ఇప్పుడిప్పుడే వర్క్ చేయాలి. అలాగే చెప్పేటప్పుడు ఇక్కడే కాదు, మేము చెప్పింది వినడం కాదు, విన్నది గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకునే క్యాపబిలిటీ స్టూడెంట్కి చాలా ఉంటుంది. సో ప్రతి విషయాన్ని స్టూడెంట్స్కి తీసుకొచ్చి చెప్తారు. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ మీదే. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే సరిదిద్దుకుంటారు, వీళ్ళని చూసి నేర్చుకుంటారు. ఇంతమందిలో ఒక్కళ్ళు ఇన్స్పిరేషన్ అయినా ఇలాంటి స్కూల్స్ని 10 స్కూల్స్ని డెవలప్ చేయొచ్చు. అందుకే స్కూల్స్లో జరిగే యాక్టివిటీస్ కానీ, పెద్దలు చేసే మంచి మంచి పనులు కానీ, ప్రోగ్రామ్స్ కానీ స్టూడెంట్స్ ముందు డిస్ప్లే చేస్తారు. ఎందుకంటే మీలో ఒక నాయకుడు ఉంటాడు, మీలో ఒక లాయర్ ఉంటాడు, మీలో ఒక డాక్టర్ ఉంటాడు, మీలో అంటే ఇక్కడ సమాజంలో ఎంతమంది వ్యక్తులు అయితే ఉన్నారో ఇక్కడి నుంచి జన్మించిన వాళ్ళు, అంటే ఇక్కడి నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు. సో అందుకని మీకు మంచి విషయాలు చెప్తారు. కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వీరికి, ఈ మానవతా సంస్థ వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. నన్ను ఒకసారి ఈ నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ కోసం ఇన్వైట్ చేశారు. అక్కడ చాలా మంది పిల్లలకి ఓరియంటేషన్ ఇచ్చి, వాళ్ళకి మెటీరియల్ ఇచ్చి చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఎడ్యుకేషన్ అనేది ఏదైనా డ్రాబ్యాక్ ఉండి వాళ్ళకి మెటీరియల్ లేకపోయినా, లేకపోతే కోచింగ్ లేకపోయినా
వాళ్ళు మిస్ అవుతారేమో ఆపర్చునిటీ అనేది వీళ్ళు చాలా మంచిగా చేస్తున్నారు. వాళ్ళకి మా విద్యాశాఖ తరఫున పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. పేద విద్యార్థులందరికీ చేయూతను అందించి ప్రతి విద్యార్థి కూడా ఒక ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి టీచర్స్ ఖచ్చితంగా చేస్తాము. అలాగే రాబోయే రోజుల్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ని మంచి మార్క్స్ తెచ్చి మరి విద్యార్థులు ఎంతమంది తెస్తారనేది వాళ్ళ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర మేము వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ తీసుకుంటాము. సో నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈ ప్రోగ్రామ్కి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్లస్ ఉన్నత పాఠశాలలు కూడా ఇక్కడ ఏకమయ్యి మానవ సంస్థ సౌందర్యంలో ఈ వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు, ముఖ్యంగా ఎంఈఓ రమణయ్య గారు, ఎంఈఓ నాగేంద్రం గారు, అదేవిధంగా హెడ్ మాస్టర్ గారు మరియు మానవ సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి, మరీ ముఖ్యంగా ఈ పాఠశాల టీచర్స్ అందరికీ, అదేవిధంగా ఈ పాఠశాలలో ఎంతో కష్టపడి చదువుకుంటున్న విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కార్యక్రమానికి మనందరికీ తెలిసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గారి జన్మదినోత్సవం, అదేవిధంగా ఆయన డిక్లేర్ చేసినటువంటి పిల్లల దినోత్సవం కూడా ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం మీతో మాట్లాడి మీతో మా సంతోషాన్ని పంచుకునే అవకాశం ఇచ్చింది నన్ను ఒక అదృష్టంగా భావిస్తాను, కానీ అవకాశంగా నేను ఎప్పుడు భావిస్తాను. ఈరోజు అంశం ఏంటంటే ఆటల వల్ల మన దేహం అలసట పడటమే కాకుండా ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటాం. దానివల్ల మనకి మనసు కూడా ప్రశాంతత ఉంటాం. ఎక్కడైతే దేహం మనసు ప్రశాంతంగా గట్టిగా ఉంటుందో వాళ్ళ యొక్క మనసు కూడా సమతుల్యంగా ఉండి మంచి విషయాలు సాధించగలుగుతారని చెప్పి నా గట్టి నమ్మకం. ఆటల్లో ఒక విషయం నేను నేర్చుకుంది, ఎవరైనా కూడా చెప్పగలిగేది ఏంటంటే, ఒక ఆట ఆడితే ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, ఎవరో ఒకళ్ళు ఓడిపోతారు. ఆటల్లో మనకు తెలుసుకునేది ఏంటంటే, చిన్నప్పటి నుంచి సరిగ్గా అర్థం చేసుకుంటే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళని కృతజ్ఞతలు చెప్తారు. అది హాకీ కానీ, ఫుట్బాల్ కానీ, ఖోఖో కానీ, కబడ్డీ కానీ. అంటే ఏంటంటే, మనం ఓటమి చెందిన అవతల వాళ్ళు గెలిపితే వాళ్ళని మనం కృతజ్ఞతలు చెప్పి వాళ్ళకి స్ఫూర్తినివ్వాలి. ఎందుకని తర్వాత పై మెట్టు వెళ్తానికి నా దగ్గర అర్హత ఉంది కాబట్టి గెలిచాను అనేది వాళ్ళకి. ఇకపోతే ఓడిపోయిన వాళ్ళు నేర్చుకోవాల్సిందంటే, అవతల అతను చూసి మనం ఎక్కడ పొరపాటు చేస్తే ఆటలో ఓడిపోయామని తెలుసుకొని దాన్ని సరి చేసుకొని మళ్ళీ మనం ఆ యొక్క అనుభవంతో మనం కూడా గెలవటానికి అవకాశం ఇచ్చేది ఆటల్లో. ఏదైతే ఆటలాడి గెలుపు ఓటగా జీవించి తెలుసుకొని ఉంటారో వాళ్ళు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళా కూడా వాళ్ళు జీవితంలో సాధించేటమే కాకుండా సమాజానికి ఎక్కువగా ఉపయోగపడతారు. ఇవాళ ఉన్న సమాజంలో ఏంటంటే, ఎవరన్నా కనుక ఓడిపోతే అవతల అతని మీద కక్ష సాధింపుగా తయారైంది సమాజం. ఎందుకను వాళ్ళు ఆటల్లో ఆడలేదు, ఆటల్లో స్ఫూర్తి నిజంగా తెలుసుకోవాల్సింది కూడా తెలియలేదు. దానివల్ల సమాజానికి ఎంతో 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 చెడు జరుగుతుంది. ఓటమి వల్ల అవతల అతను కసి చూపించి అతన్ని ఎట్లా మనం దెబ్బతీద్దామనే ఆలోచన రావటం. అలాంటి ఆలోచన పోవాలంటే తప్పకుండా ఆటలు ఆడాలి, ఆటలో గెలుపు ఓటలు ఉండాలి. అలా ఉంటేనే నిజమైన జీవితంగా నేను భావిస్తాను. ఇక ఎవరన్నా కనుక చిన్న స్కూల్స్, మున్సిపాలిటీ స్కూల్స్, లేదంటే ప్రభుత్వ స్కూల్స్, వసతులు తక్కువతో ఉండే స్కూల్స్ చిన్నవని ఎప్పుడూ భావించకూడదు. మన సమాజానికి గాంధీ గారి నుంచి ఎవరిని చూసుకున్నా కూడా నాయకుల్ని ఈ యొక్క వసతులు లేని ప్రభుత్వ స్కూల్స్లో చదువుకొని గొప్ప గొప్ప వాళ్ళు దేశ నాయకులు అయ్యారు. మన కళ్ళ ముందర మీ అందరికీ తెలిసిన ప్రధానమంత్రి మోదీ గారు స్కూల్ ఉండి లేని స్కూల్లో చదువుకున్నారు. అదేవిధంగా మన ప్రెసిడెంట్ గారు ముర్ము గారు ఆమె అయితే అసలు ఒక అడవిలో ఏ వస్తువులు లేని చిన్న స్కూల్లో చదువుకొని అలా అధ్యక్ష స్థాయిలో ఉన్నారు మన కళ్ళ ముందల. అదేవిధంగా చూసినటువంటి అబ్దుల్ కలాం గారు
వారు అంతే చిన్న వస్తువులు లేని స్కూల్లో చదువుకున్నారు. మనకి ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నేను చూసిన వాళ్ళలో కూడా వెంకయ్య నాయుడు గారని వైస్ ప్రెసిడెంట్ చేశారు. ఆయన కూడా ప్రకాశం జిల్లా ఒక ప్రాథమిక పాఠశాల ఉండి లేని స్కూల్లో నుంచి చదువుకొని ఉన్నత స్థాయి అయ్యి వైస్ ప్రెసిడెంట్ అవటం కూడా జరిగిందన్నమాట. కాబట్టి ఏ చిన్న స్కూల్ అనే కాదు, మన యొక్క మనసు లగ్నం చేసుకొని మన లక్ష్యాన్ని సాధిస్తానికి కృషి సరిగ్గా చేస్తే ఏ స్థాయికి వెళ్ళాలనేది వాళ్ళ యొక్క చిన్నది. తర్వాత ఇవాళ నేను ఈ స్కూల్లోకి వచ్చిన తర్వాత మీ హెడ్ మాస్టర్ గారిని ఒకటే, ఎవరైనా 5వ తరగతి లోపల చదువుకున్నాడు 4, 3, 2 ఎవరైనా సరే మాతృదేవవ్వ అనేది 4 వాక్యాలు చెప్పించని సంతోషపడతా ఉంటే మరి ఆ పాప వచ్చి చక్కగా అందరి ముందల పాఠం అనేది ఇదే నేను 5వ తరగతి 5th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో నుంచి నేను అడిగితే అదే పాట వాళ్ళు ఆ యొక్క 4 వాక్యాలు చెప్పలేరని నేను గర్వంగా చెప్తున్నాను. ఈ స్కూల్ తప్పకుండా మంచిది, బాగున్నది, ఉన్నతంగా ఉన్నది. అది ఒక పరీక్ష, నేను పెట్టిందే ఒక పరీక్ష. ఆ పరీక్ష ఈ స్కూల్ నెగ్గిందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మానవత సంస్థ గురించి ఒక మాట చెప్పాలంటే, తను బాధ తెలుసుకున్నాడు మనిషి. తన బాధ అంతా తెలిసి, తన కొడుకు బాధ తెలిసి, భార్య బాధ తెలిసి, అంతేగాని ఇంక వేరేది ఏం తెలియదు. వాళ్ళు బాధపడితేనే వీడు బాధపడతాడు. అతనికి ఇచ్చితేనే అతనికి నొప్పి, అతను కింద పడితేనే నొప్పికి ఏమీ తెలియదు వాళ్ళ కుటుంబం తప్పితే. కానీ ఎవరైతే వేరే వాళ్ళ కష్టాన్ని తన కష్టంగా వేరే వాళ్ళ బాధను తన బాధగా భావిస్తారో, దాని గురించి ఆలోచిస్తారో అతనే మానవత్వం గలవాళ్ళని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క మానవతా సంస్థ గత 2 సంవత్సరాల నుంచి ఎంతో స్ఫూర్తిదాయకంగా త్రికరణ శుద్ధిగా అంటే ఏదైతే ఆలోచిస్తారో అదే చెప్తారు, ఏదైతే చెప్తారో అదే చేస్తారు. అలాంటి నడవట్లో ఉన్నది కాబట్టి నాబోటి వాళ్ళం, ఎక్కడో దూరం ఉండాల్సిన వాళ్ళం, విశ్రాంతిగా ఉండాల్సిన వాళ్ళం కూడా ఆ మానవతా సంస్థ యొక్క కేకని మేము ఆలకించి ఇలాంటి సందర్భాల్లో కూడా మేము స్పందిస్తానని చెబుతూ ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ యొక్క పాఠశాలలో చదువుకుంటున్నట్టు విద్యార్థులకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని తెలియజేస్తుంటూ ధన్యవాదాలు తెలుపుతూ ఒక్కసారి అందరూ కలిసి ఏకకంఠంగా జై కొట్టాలి. మానవతా సంస్థకి జై, మానవతా సంస్థకి జై, మానవతా సంస్థకి జై. ధన్యవాదాలు. ఇది నేను నా గొప్పగా చెప్పడం కాదమ్మా, మీకు మోటివేషన్ కోసం చెప్తున్నా. నేను ఈ స్టేజ్కి వెళ్ళడానికి కారణం నారా కోడూరులో ఉన్న పాఠశాల నన్ను ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు మీ స్పీకర్లు అందరూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు చదువుకోమని. నన్ను ఎంకరేజ్ చేసిన వ్యక్తి శ్రీ బండ్లమూడి శివయ్య గారు, మిత్రా గారి నాన్నగారు. వారు లేకపోతే నాకు జీవితం లేదు. ఇదన్న ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను, వేరే అడ్రస్ కాదు. మీలో కూడా అలాంటి స్పిరిట్ డెవలప్ అవ్వాలి, అవునా కాదా? ఎంతమంది ఉన్నారు అలా చదవగలిగే వాళ్ళు? గుడ్ గుడ్ గుడ్. సరే, ఇప్పుడు నా మనవరాలు పొందం గాయత్రి, ఏనమ్మా ఒకే ఒక్క మాట చెప్తున్నాను తన గురించి. తను 7వ తరగతిలో మేరీల్యాండ్ అనే అమెరికా స్టేట్లో ఒక స్కూల్కి సెక్రటరీగా ఎలక్ట్ అవ్వగలిగింది. మీరు ఎవరైనా నమ్ముతారా? కానీ అలా అవ్వడానికి కారణం ఏంటి? మోటివేషన్. నేను ఎందుకు కాకూడదు? అమెరికాలో ఎంతో మంది తెలుగు వాళ్ళు, ఎంతో మంది ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ ఒక తెలుగు అమ్మాయి ఆ స్కూల్కి సెక్రటరీగా ఎలక్ట్ అవ్వడం అంటే మాటలా? చెప్పండి. అందువల్ల నా మననాన్ని మీరు ఆదర్శంగా తీసుకోవాలి. అర్థమవుతుందా? సరే, మీ టైం ఎక్కువ తీసుకోలేదు. ఫైనల్గా ఒక్క నిమిషం. ఇక్కడ 10th క్లాస్ చదివేవాళ్ళు ఎవరు ఎంతమంది చేతులు ఎత్తండి. 55 మంది ఉన్నారు. సరే, ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్ పెడుతున్నాను. ఈ సంవత్సరం 10th క్లాసులో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఈ సభా సందర్భంగా డిక్లేర్ చేస్తున్నాను, క్యాష్ అవార్డు ఇస్తాను. ఎంత అనేది సమస్య కాదు, గుర్తుపెట్టుకోండి.
ఎంత అనేది సమస్య కాదు. మీరు ఎవరు సాధిస్తారో చేతులెత్తండి. ఏంటి అంతేనా? అంటే ఎవరికి పోటీ చేయాలని లేదా? సో స్టూడెంట్స్ లో కావాల్సిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం. నారాకోడూరు, మాది స్వగ్రామం నారాకోడూరు. నారాకోడూరు హై స్కూల్లో గత 25 సంవత్సరాల నుంచి కూడా స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎంత గర్వం చెప్పండి. వాళ్ళు ఎంత గర్వంగా ఫీల్ అవుతారు స్టేజ్ మీదకి వచ్చేసి అవార్డు తీసుకోవడానికి. అందువల్ల మీకు చెప్తున్నాను, మీ హెడ్ మాస్టర్ గారు నాకు ఇన్ఫార్మ్ చేస్తే ఏ రోజైనా ఏదైనా చిన్న కార్యక్రమం మీ స్కూల్లో పెడితే ఆ రోజు వచ్చి నేను మీకు క్యాష్ అవార్డు ఇస్తాను. అప్పుడు రూపాయ, 100 రూపాయల, 1000 రూపాయల, 2000 అని కాదు సమస్య. ఇక్కడ మీలో స్పిరిట్ రావాలి, నేనే అందుకోవాలి, నేనే అందుకోవాలి, నేనే అందుకోవాలి, నేనే అందుకోవాలని. అందుకని ఆ మోటివేషన్ కోసం నేను నా సాయశక్తిలా ప్రయత్నించి మిమ్మల్ని అందరూ బాగా వృద్ధులకు రావాలని కోరుకుంటూ ఈ 2 ఎగ్జాంపుల్ చెప్పాను. నా మనవరాలు తినది, అంతేగాని పొగడ్త కోసం కాదు, నా సొంతానికి కాదు. మీకు ఇన్స్పిరేషన్ కావాలి. ఇప్పుడు అందరూ చెప్పారు చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారని. నేను మీ ముందు నిలబడ్డా, అవునా కాదా? మీరు కూడా మీరు పెద్ద అయిన తర్వాత అలా ఛాలెంజింగ్ గా ఏదో ఒకటి చేయాలి, నేను ముందుకు రావాలి, నేను ముందుకు రావాలనే సంకల్పం. ఆరోగ్యం కాపాడుకుంటూ బాగా పై వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మానవతా సంస్థని, అఫ్కోర్స్ నేను కూడా దానిలో మెంబర్ని, అట్లాగే ఇక్కడ ఉన్న టీచర్స్కి, హెడ్ మాస్టర్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎలిమెంటరీ స్కూల్ కి కిట్ ఇస్తున్న మన మిత్ర గారు వైపు, అలాగే మాస్టర్ గారు హెచ్ఎం గారు రావాలి. ఎవరన్నా ఒక 5వ తరగతి బాయ్ రావాలి. ఓకే రే ఎనికి రండిరా. ప్రిన్సిపల్ గారు మీరు అక్కడికి వెళ్ళండి, మీరు ముందుకు వెళ్ళండి. మీరు కాదు ఓకే, అక్కడ ఉన్నారండి సార్. ఇంగ్లీష్ సార్ అంటండి. నేను ముందుకు వెళ్తున్నాను. ఓకే ఓకే. Now I request all the Manavata members, teachers, SARS teachers. మిత్ర సార్ మీరు వెనకాల ఉంటే బాగుంటుంది. మిత్ర గారు ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన డోనర్స్ స్కూల్ తరఫున రాంబాబు గారు, థామస్ రెడ్డి గారు హోనర్ చేస్తారు. మరి దాతలకి శాలువాతో ఎంఈటూ మేడం గారు, నాగేంద్ర మేడం గారు శాలువాతో సత్కరిస్తున్నారు. అలాగే సార్ని, మిశ్రా సార్ని కూడా రమణయ్య సార్ గారు శాలువాతో సత్కరిస్తూ ఉన్నారు. హై స్కూల్ స్టాఫ్ అందరూ, ఎలిమెంటరీ స్టాఫ్ అందరూ కూడా దగ్గరికి రండి, ఒక్కసారి ఫోటో తీసుకుంటారు. మేడమ్స్ వెళ్ళండి, దగ్గరికి రండి. మేడమ్స్ అందరు రండి ఒక్కసారి. అలాగే అందరూ ఒక రౌండ్ చేయండి, అందరూ రౌండ్ చేస్తే సార్ వాళ్ళు. రమేష్ సార్ రండి. కేఎస్ఆర్ సార్, రమేష్ సార్, మానవతా బృందం మొత్తం అందరూ కూడా రండి సార్. ఇక్కడ ఉన్న అధ్యాపక బృందం కూడా, వాళ్ళందరూ కూడా ఈ పిల్లల్ని తమ పిల్లలు అనుకుంటూ బోధన చేస్తూ ఉంటారు సార్. వీళ్ళందరినీ కూడా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఈ చెట్లని ఇలా బతికొచ్చారు వాళ్ళు.
ఈ చెట్లే ఈరోజు ఇక్కడ మన ఈ ప్రోగ్రాం జరుపుకోవడానికి కూడా కారణమైంది ఇది. వెలగా రామారావు గారు మరియు సత్యమణి గారిని మరి సిస్టర్ గారిని కూడా విశాల్వాతో సత్కరిస్తూ ఉన్నారు. అలాగే హెచ్ఎం గారిని అలాగే ఎంఈఓ నాగేంద్రం గారు. లక్ష్మీనారాయణ గారు, పావులూరు చిన్నసుబ్బారావు గారు, రెడీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్న మన టీచర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. మేము ఎన్ఎంఎంఎస్ ప్రోగ్రామ్ కింద గుంటూరు సరౌండింగ్స్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ దాదాపు 350 మందికి ప్రతి సండే భాష్యం ఏసీ ఆడిటోరియంలో ఎక్స్పర్ట్స్ అంటే స్టేట్ లెవెల్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో ట్రైనింగ్ ఇస్తున్నాము. అలాగే ఫ్రీ మెటీరియల్ ఇస్తున్నాము, మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నాము. ప్రతిరోజు మోడల్ టెస్ట్లు, హోంవర్క్, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము. సో టీచర్స్ అందరూ కూడా గమనించి ఈ December 8th లోపు ప్రతి 8th క్లాస్లో ఎన్రోల్ అయిన ఎంఎంఎస్ స్టూడెంట్ అందరినీ కూడా ప్రత్యేకంగా సపరేట్ చేసి వాళ్ళ చేత టెస్ట్లు బాగా ప్రాక్టీస్ చేయాలని చెప్పి మా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ స్కూల్ నుంచి దాదాపు ఒక 20 మెంబర్స్ ఏమో ఎన్రోల్ అయ్యారంట. మా దగ్గరకు ఒక 10 మెంబర్స్ వస్తున్నారు. వీలైతే ఆ 20 మెంబర్స్ని మా దగ్గరికి పంపితే కనుక ఈసారి ఈ కేఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నుంచి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్స్ అనేవి వచ్చేటట్లుగా మనం అందరం సమిష్టిగా కృషి చేద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మా పేరెంట్స్కి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇవాళ ఇంత మంచి కార్యక్రమం జరిపినట్టు సతీష్ గారికి మానవతా తరఫున మా ధన్యవాదాలు. అందరూ కొట్టాల్సిందిగా ధన్యవాదాలు. ఒకసారి హెచ్ఎం గారు చిన్న అంటే రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పారండి. ఆ రిక్వైర్మెంట్స్ ఒకసారి చెప్తారు. ఎలిమెంటరీ కాను హై స్కూల్కి కూడా మరి భోజనం చేసేటప్పుడు ప్లేట్లు కొంచెం కొరతగా ఉంది. మరి ఇంకేదన్నా అవకాశం ఉంటే ప్లేట్లు కూడా డొనేట్ చేసేస్తే పిల్లలకి ఎండిఎం పరంగా కూడా బాగా హెల్ప్ అవుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది డోర్స్ అయితే ఇమీడియట్గా సారు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఆ ప్లేట్స్ది కూడా మేము మా మీటింగ్లో కన్సిడర్ చేస్తాము. మీ పిల్లలందరి కోసం ఈరోజు వాళ్ళందరి నోరు తీపి చేయాలని చెప్పి మిత్రా గారు చాక్లెట్స్ తెచ్చారు. ఇందాక మనకి టైం లేకపోవడం ఇవ్వలేకపోయాము. దయచేసి హెచ్ఎంస్ స్టూడెంట్స్కి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఎనీమోర్ మేడమ్స్ ఎవరైనా మాట్లాడతారా? మేడం మీరేమైనా మాట్లాడతారా? థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి, మా తోటి ఉపాధ్యాయులందరికీ శుభోదయం అండి. ఈరోజు మన స్కూల్ బాలల దినోత్సవం సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఇంత పెద్ద ప్రోగ్రాం ఏర్పరిచి మా పిల్లల్ని సంతోషపరిచినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నుంచి భవిష్యత్తులో కూడా అనేక మంచి కార్యక్రమాలు ఈ స్కూల్ పిల్లలకు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికి తగ్గట్టు మనందరం కలిసి వర్క్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.